2 రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నయమాను అనేటువంటి ఒక వ్యక్తి కుష్ఠరోగాన్ని కలిగి ఉన్నాడు. అతడు సైన్యాధిపతి. దైవజనుడైనటువంటి ఎలీషా గారి దగ్గర అక్కడికి వెళితే స్వస్థత పొందుతాడు అన్నటువంటి ఆ యొక్క వార్తని ఆ వ్యక్తి వినగా అక్కడికి వెళ్లి దైవజనుడైన ఎలీషా యొద్దకు వెళ్లి నాకు కుష్ఠరోగం ఉంది, నన్ను బాగు చేయని అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తెలియజేసినటువంటి మాట ఏంటంటే, యోర్దాను నదికి వెళ్లి 7 పర్యాయములు నీవు మునిగినట్లయితే నీవు స్వస్థత పొందుతావు అని చెప్పి దైవజనుడైన ఎలీషా అనేటువంటి వ్యక్తి నయమాను అనేటువంటి కుష్ఠరోగికి తెలియజేశాడు. ఆజ్ఞకి విధేయత చూపించలేకపోయాడు. వెంటనే తను ఉగ్రుడై కోపావేశుడై తిరిగి వచ్చేశాడు. ఏమాత్రమును స్వస్థత పొందలేకపోయాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తికి తెలియచేయగా మరలా తను రియలైజ్ అయ్యి మరలా దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ అదే విషయాన్ని తెలియజేశాడు. వెళ్లి యోర్దాను నదిలో 7 పర్యాయములు మునగడం వలన ఆ వ్యక్తి స్వస్థత పొందడం మాత్రమే కాదు ప్రియులారా, తన శరీరం అన్నది పసిబిడ్డ శరీరం వలె మార్పు చెందింది. నేడు మనమందరం కూడా పాపం చేత అపరాధం చేత పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నాం. నడినెత్తి నుంచి అరికాల వరకు స్వస్థత లేకుండా వ్యాధితో ఉన్నాం. మనల్ని ఈ రోజు బాగు చేసేది ఏంటి అంటే కేవలం దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సువార్త. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వాడు తీర్పులోనికి ప్రవేశపెట్టబడతాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మీయమైన స్వస్థత నేడు కూడా మనకు సువార్తకి విధేయత కలిగి ఉండడం వలన, దేవుని వాక్యానికి లోబడటం వలన మనం పొందుకోగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.